Hello friends, welcome to Prime Grandeur. 13.69 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో డ్యూప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనకు 13.69 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫేజ్ 1 కింద 162 విల్లాస్ అయితే డెవలప్ చేస్తున్నారండి. అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఇందులో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా నుంచి మనకు 421 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ వర్క్ స్టేటస్, లొకేషన్ వైజ్ డీటెయిల్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకు ప్రైమ్ గ్రాండ్యూర్ అండి. మంగళగిరి లొకేషన్లో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ జరిగిన లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు. ల్యాండ్మార్క్ వైజ్గా చూసుకుంటే మన మంగళగిరికి సంబంధించిన జనసేన పార్టీ ఆఫీస్కి బ్యాక్ సైడ్ ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది. ఇటు విజయవాడకి అండ్ గుంటూరుకి నియర్ బైగా మనకు కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారండి. మంగళగిరి లొకేషన్లో మనకు విజయవాడ టౌన్ నుంచి ప్రాజెక్ట్కి లొకేషన్ వచ్చేసి 17 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. గుంటూరు నుంచి మనకు 25 కిలోమీటర్ డిస్టెన్స్లో మెయిన్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది. అండ్ ప్రాజెక్ట్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక 1 కిలోమీటర్ రేడియస్లోనే ఒక కమర్షియల్ ఐటీ పార్క్కి సంబంధించిన బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ రీసెంట్గా కంప్లీట్ అయిందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఒక 2 కిలోమీటర్ రేడియస్లోనే మనకు హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ అనేది అవైలబుల్ ఉందండి. అండ్ మంగళగిరి లొకేషన్ రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లొకేషన్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉందండి. మంగళగిరి, విజయవాడ, గుంటూరు, అమరావతి సరౌండింగ్ లొకాలిటీలో మనకు రెసిడెన్షియల్గా డెవలప్ అయిన విల్లా ప్రాజెక్ట్లో రెడీ టు ఆక్యుపై కండిషన్లో విల్లా ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. డైరెక్ట్ మనకు డెవలపర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ని మనకు 3 ఫేసెస్లో డెవలప్ చేస్తున్నారండి. ఫేజ్ 1 కింద మనకి ఏవైతే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారో అది ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉంది. ఫేజ్ 2కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది మనకు 1 ఇయర్లో కంప్లీట్ అవుతుందండి. ఫేజ్ 3కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసి మనకు 2027లో మనకు ఆ విల్లాస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ప్రజెంట్ మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉన్న విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి. మోడల్ విల్లా యూనిట్ విత్ ఇంటీరియర్తో మీకు ఇప్పుడు వీడియోలో ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను. విల్లా ఫ్లోర్ ప్లాన్స్ మాత్రం చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారండి. న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు ఇందులో 100% ఏరియా కవర్ అవుతుంది. గవర్నమెంట్ అప్రూవల్స్తో మనకి ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఇందులో విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 7,500 అండి పర్ స్క్వేర్ ఫీట్ ప్రైజు. అయితే ఇందులో మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1.86 సిఆర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. బేస్ ప్రైస్ వచ్చేసి మనకు అడిషనల్గా జిఎస్టీ అండ్ అమ్యూనిటీస్ యాడ్ అవుతాయి. అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఫ్లోర్ ప్లాన్లో మన గ్రౌండ్ లెవెల్లో లివింగ్ ఏరియా, డ్రాయింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, కిచెన్, గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేశారండి. అండ్ రియల్ టైంలో మనకి ఏదైతే విల్లా కన్స్ట్రక్షన్ చేశారో ప్రాజెక్ట్ సైట్ లొకేషన్లో దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఫేజ్ 1కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే మనకు కంప్లీట్ అయిందండి. మనకు రెసిడెన్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారు కొన్ని యూనిట్స్లో. ఇది పూజా గదికి సంబంధించిన వుడ్ వర్క్ యూనిట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి. ఇదంతా కామన్ లివింగ్ ఏరియా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్, డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇందులో మనకు స్టార్టింగ్ బిల్ట్ ఏరియా వచ్చేసి 2,481 స్క్వేర్ ఫీట్ నుంచి 5,745 స్క్వేర్ ఫీట్ సైజులో మనకు బిల్ట్ ఏరియా ఉంది. విల్లా యూనిట్ వచ్చేసి మనకు 200 నుంచి 421 200 గజాల నుంచి 421 గజాల సైజులో మనకు 2,481 స్క్వేర్ ఫీట్ నుంచి 5,745 స్క్వేర్ ఫీట్ సైజులో మనకు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు.
బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలనుకున్న వాళ్ళకి 200 స్క్వేర్ యార్డ్స్లో ఆప్షన్ అవైలబుల్ ఉంది. ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్లో పర్చేస్ చేసుకోవాలి స్పేషియస్ విల్లా అనుకునే వాళ్ళకి 421 స్క్వేర్ యార్డ్ సైజులో కూడా మనకి విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేజర్గా అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో విల్లాస్ అయితే ఇందులో కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు విజయవాడ లొకేషన్ ఏదైతే టౌన్ ఉందో మేజర్ టౌన్ అక్కడికి మనకి 17 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి డిస్టెన్స్. అండ్ గుంటూరుకి 25. మనకు విజయవాడ టువర్డ్స్ గుంటూరు వెళ్ళే హైవేలో ఈ మనకు మంగళగిరి టౌన్కి కనెక్టెడ్గా ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. రీసెంట్గా మనకు అమరావతి డెవలప్మెంట్ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి అమరావతి లొకేషన్కి మనకి ఈ ప్రాజెక్ట్కి డిస్టెన్స్ వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్ అవుతుందండి. నియర్ బై అమ్యూనిటీస్ లొకేషన్ కనెక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు డీటెయిల్గా టెక్స్ట్ ఫార్మాట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది మనకు టెర్రస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇది టోటల్ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ స్టేటస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మీకు ప్రాజెక్ట్లో క్లబ్ హౌస్ అండ్ ఫేజ్ 1కి సంబంధించిన విల్లాస్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది మీకు లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయి ఉంటుందండి. రైట్ సైడ్ ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ వర్క్ రన్ అవుతుందో అది ఫేజ్ 2కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్. ఇది ఒక 1 ఇయర్లో మనకు ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎవరైతే ఇమీడియట్గా రెడీ టు ఆక్యుపై కండిషన్లో పర్చేస్ చేసుకోవాలన్న వాళ్ళకి ఫేజ్ 1లో ఆప్షన్ అవైలబుల్ ఉందండి. ఇంకొక 1 ఇయర్ టైం వెయిటింగ్ పీరియడ్ పెట్టుకొని మనకు పర్చేస్ చేయాలనుకుంటే మీకు ఫేజ్ 2లో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్లబ్ హౌస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. క్లబ్ హౌస్లో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 క్లబ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అందులో ఒక క్లబ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. అందులో మనకు మల్టీపర్పస్ హాల్, మూవీ థియేటర్, గెస్ట్ బెడ్రూమ్, జిమ్, ఇండోర్ గేమ్స్, షటిల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ పార్క్, వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ మనకు సెక్యూరిటీ పరంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమ్యూనిటీలో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రాజెక్ట్ డీటెయిల్స్ వైజ్గా అయితే మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి మనకి ఈస్ట్ ఫేసింగ్ యూనిట్కి సంబంధించిన విల్లా ఎలివేషను, దీని ఆపోజిట్గానే మనకు వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ కూడా మనకు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఫేజ్ 1కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఇక్కడ 1.8 అండి. మేజర్గా మనకు 5 to 6 కిలోమీటర్స్ రేంజ్లోనే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా లొకేట్ అయి ఉన్నాయి. రెసిడెన్షియల్గా స్టే చేయడానికి మంచి ప్రైమ్ లొకేషన్. గ్రౌండ్ వాటర్ పరంగా ఎటువంటి ఇష్యూ లేదండి. వాటర్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది లొకేషన్ వైజ్గా చూసుకుంటే. ఇది టోటల్ మనకు 13.69 ఎకర్స్ అండి. 162 విల్లాస్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది. అండ్ రీసెంట్గా మనకు అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్ అంతా మనకు అప్రిషియేషన్ వాల్యూ పరంగా చూసుకుంటే రెసిడెన్షియల్గా ఇందులో ఇన్వెస్ట్ చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకు కూడా మనకు ప్రైస్ అప్రిషియేషన్ ఫ్యూచర్లో చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు ఇనిషియల్ డెవలప్మెంట్ స్టేజ్లోనే ఈ ప్రాజెక్ట్లో మనకు విల్లాస్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయి. ఫ్యూచర్లో మనకు డెవలప్మెంట్ వైజ్గా చూసుకుంటే ప్రైస్ అప్రిషియేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన కెనాల్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్కి చాలా నియర్ బైగా వెళ్తుందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ వాటర్ పరంగా ఎటువంటి ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు అనేది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది క్లబ్ హౌస్ ఎలివేషన్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.